హాయ్ అండి. ఈ వీడియో అయితే దేనికోసం అందుకు తమిళ చేశారు కదా. నేనైతే చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదని చెప్పి, ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇదొక లైఫ్ చేంజింగ్ కీ రోల్ అనమాట. ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎమోషనల్ అండ్ ఒక ప్రీసియస్ గిఫ్ట్ అనేది. మనం ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అని టెస్ట్ చేయించుకోకుండా మనం మాత్రం ఈ మిస్టేక్స్ అయితే చేయకూడదండి. మ్యారేజ్ అయ్యి పెళ్ళైన కొత్తలో లేకపోతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అయితే ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన ఒక 3 monthsకి నాకు కంప్లీట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిందండి. నేను అప్పుడు వర్కింగ్ చేస్తున్నాను. వర్కింగ్ ఉమెన్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వాటర్ మనం ఎక్కువ తీసుకోండి. వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు 1 month జస్ట్ 1 month 5 daysకి నాకైతే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిందండి. ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేది నాకు అప్పుడు తెలీదు ఎలా ఉంటాయి ప్రెగ్నెన్సీ సింటమ్స్. జస్ట్ 5 days కదా అయ్యింది అని మా ఇంటి పక్కన ఆంటీ చెప్తూనే ఉన్నారు. అప్పుడు మేము హైదరాబాద్లో రెంట్కుంటున్నాము. ఎందుకైనా మంచిదమ్మా ఒకసారి నువ్వు చూపించుకో, 5 days అవుతుంది అన్నారు కదా. ఆంటీ 5 days కదా అని చెప్పేసి నేను అన్నాను. కాకపోతే ఒకసారి చూపించుకోండి ఎందుకైనా మంచిది అన్నారు. కానీ నేను నెగ్లెక్ట్ చేశాను. నాకు అప్పుడు ఏం చేశానంటే మా హస్బెండ్ నేను ఇద్దరిమే ఉంటాం. మాకు పెద్దవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు కూడా అంత ఉండేవాళ్ళు కాదనమాట. అప్పుడు నేను ఏం చేశాను, బట్టలు ఐరన్ చేయడం, నేను ఆ ఫ్యూ డేస్ ముందు ఒక 3-4 days అయితే బట్టలు ఎక్కువ ఐరన్ చేసేయడం. అండ్ మేము పైన ఫ్లోర్లో ఉండేవాళ్ళం, మాది ఫస్ట్ ఫ్లోర్. పైనుంచి కిందకి దిగడం అండ్ బకెట్స్, వాటర్ బకెట్ మోయడం, బట్టలు ఉతకడం అవన్నీ చేశాను. అండ్ నాకు ఏంటంటే సివియర్ స్టమక్ పెయిన్. ప్లీజ్ నా ఛానల్ అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ అండి. ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉంటాయని నేను చెప్పలేను. ఎందుకంటే పీరియడ్స్ మిస్ అయినా 1 month తర్వాత న్యూలీ మ్యారీడ్ ఎవరైనా ఉన్నా, లేకపోతే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీకు పీరియడ్స్ మిస్ అయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఈ రోజుల్లో అయితే 1 month దాటిన తర్వాత 1 month 5 daysకి అయితే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. నాకు 1 month 5 days అంతే, 1 month 1 week అలా అయితే మనకి కన్ఫర్మ్ అయిపోతుందండి ప్రెగ్నెన్సీ అనేది. మీరు ఏం చేయాలంటే ఇది డిలే చేయకుండా 1 month అయింది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయద్దు. దీన్ని టెస్ట్ చేయించుకోకుండా మాత్రం ఈ పనులు అయితే మనం అస్సలు చేయద్దండి. ఒకటి బట్టలు ఐరన్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి బకెట్స్ వాటర్ బకెట్స్ మోయడం, దుప్పట్లు లాంటివి, బట్టలు ఉతుకోవచ్చు కాకపోతే దుప్పట్లు లాంటివి అటువంటివి ఉతకడం, హెవీగా ఉండే వర్క్స్ ఏమీ చేయకూడదండి. అలా అని నేను వర్కింగ్ కదా, అప్పుడు అస్తమానం వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాల్సిన వాటర్ అస్సలు తాగేదాన్ని కదండి. నేను వాటర్ తాగకపోతే నాకైతే సివియర్ స్టమక్ పెయిన్. ఆ తర్వాత నేను ఏంటి ఇంత స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను 2 days అయితే స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ కూడా నేనేం చెప్పలేదు. తర్వాత నాకు 3rd day అయితే చాలా పెయిన్, అసలు నేను భరించలేకపోయేదాన్ని. నెక్స్ట్ కూర్చుని లేచినప్పుడు కూడా కడుపులో ఒక రకమైన నొప్పి, ఏంటో మెలిసేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే బాగా ఎక్కువగా ఉందండి. నేను వాటర్ తాగకుండా నేను ఎంత మిస్టేక్ చేస్తానో నాకే అర్థమైంది. కనీసం ఒక మినిమం 3 liters వాటర్ అయినా తాగాలండి. వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు జనరల్లీ లేడీస్ ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి మనం వాటర్ చాలా నెగ్లెక్ట్ చేస్తాము. అదైతే చాలా డేంజర్ అండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం సింగిల్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మొత్తం ఇంట్లో పని అంతా మనమే చేసేసుకుంటాం. అన్నిట్లో సిటీలో రెంట్కి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం పైన ఫ్లోర్లో అలా తీసుకుంటూ ఉంటాం. పైకి వెళ్ళడానికి, టెర్రస్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది బట్టలు వేసుకోవడానికి అని చెప్పేసి అలా బట్టలు పైకి కిందకి, మళ్ళీ నేను అక్కడ కింద వాటర్ కూడా పట్టుకుని పైకి తీసుకెళ్ళడం అవన్నీ చేయడం వల్ల ఏమైందంటే నాకు కొంచెం స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిందండి. అంటే ఇంకొకటి ఏంటంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ ఆ టైంలో ఇంకా పీరియడ్స్ రాలేదు కదా అని చెప్పేసి నేను పీరియడ్స్లో ఉన్నప్పుడైతే అంత నాన్ వెజ్ స్పైసీ ఫుడ్ ఎవరు తినరు.
కాకపోతే ఇంకా రాలేదు కదా సర్లే అని చెప్పేసి మేము ఎక్కువ స్పైసీ ఫుడ్ తినేవాళ్ళం అప్పుడు. ఇంట్లోనే చికెన్ కానీ లేకపోతే బిర్యానీ కానీ బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పరోటా అలా స్పైసీగా కొంచెం తినేవాళ్ళం అనమాట. అప్పుడు కూడా అది కూడా చాలా ఎఫెక్ట్ చేసిందండి నన్ను. బాడీ అయితే ఫుల్ ఓవర్ హీట్ అయిపోయింది. అండ్ నాకైతే చెప్తున్నాను కదా లిటరల్లీ ఎంత వెయిట్ చేసేసిందంటే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అని ఆవిడ చెప్పింది. మేము యూరిన్ ఇన్ఫెక్షన్ అని వెళ్ళాము, కాకపోతే ఒకసారి ఈ సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయేమో ఒకసారి టెస్ట్ చేయించుకోండి యూరిన్ టెస్ట్ అని చెప్పింది. నేనైతే షాక్ అయిపోయింది. అసలు మేము ఒకటి అనుకుని వస్తే ఒకటి నార్మల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అని వెళ్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అసలు ఏంటి 5 డేసే కదా మనకి పీరియడ్స్ మిస్ అయ్యి అనుకున్నాను. లేదు 5 డేస్ అయినా ఒక 2 డేస్ అయినా మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందండి అని చెప్పేసి ఆవిడ. అంటే ఇంత ఎర్లీగా మేము అనేది గెస్ట్ చేయము, మేము అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి అది టెస్ట్ చేయించుకోకుండా మేమైతే నేను పపాయ ఫ్రూట్స్ పైనాపిల్ అవి అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు మనం కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి పపాయ తింటాం, లేకపోతేనేమో ఇలాగా ఫ్రూట్స్ తినేస్తే వర్క్ తొందరగా వెళ్ళిపోవచ్చు కదా, కుకింగ్ అంత ఏమి ఉండదు కదా అని చెప్పేసి ఇటువంటి చేసేదాన్ని నేనైతే మ్యాక్సిమం చాలానే సాహసాలు చేశానని చెప్పొచ్చు. ఎందుకంటే మాకేమీ అర్థమయ్యేది కదా అప్పుడు. మేము సింగిల్గా ఉండడం వల్ల ఏది ఈజీగా అయిపోతే అది చేసేవాళ్ళం. ఫుడ్ దగ్గర, వాటర్ దగ్గర అండ్ మనం చేసే పని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవైతే మీరు చేయొద్దు ప్లీజ్. దయచేసి పీరియడ్స్ ఎవరికైనా మిస్ అయితే 1 month తర్వాత మీరు వెళ్ళి ఈ చెకప్ చెక్ చేసుకోండి. మీరు ఇంట్లో కిట్ తెచ్చుకుని ఇంట్లో అయినా చేసుకోండి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళైనా ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీకు యూరిన్ సింటమ్స్ కానీ మీకు యూరిన్ సింటమ్స్ అంటే పేలు ఎల్లో కలర్లో రావడం, యూరిన్కి వెళ్ళినప్పుడు మంట రావడం, లేకపోతే స్టమక్ పెయిన్ రావడం, ఇంకా ఏంటంటే పొద్దున్నే కొంచెం కళ్ళు తిరిగినట్టు నీరసంగా ఉండడం, ఇటువంటి సింటమ్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా కిట్ తెచ్చుకుని టెస్ట్ చేయించుకోండి. అంతే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.